అయితే దేశంలో కరోనా మళ్లీ భయపెడుతుంది. కోవిడ్ కేసులు పెరగడంతో ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1000కి పైగా కేసులు రికార్డయ్యాయి. గత వారం రోజుల్లోనే 750 మందికి కరోనా బారిన పడినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధికంగా కొత్త కేసులు పెరిగినట్టు తెలిపింది. కేరళలో యాక్టివ్ కేసుల సంఖ్య 430కి పెరిగింది. మహారాష్ట్రలో 153, ఢిల్లీలో 99 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 209కు, ఢిల్లీలో 104కు పెరిగింది. గుజరాత్లో 83 కేసులు, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్లో 15, పశ్చిమ బెంగాల్లో 12 కేసులు నమోదయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్. అనుష, దేశంలో కరోనా పంజా మళ్లీ విప్పుతుంది. కరోనా దాదాపు దేశవ్యాప్తంగా అందరినీ భయపెడుతుంది. ఇప్పటికీ కోవిడ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూ ఆందోళనకరంగా మారింది. అయితే దేశవ్యాప్తంగా ఇప్పటికీ 1000కి పైగా కేసులు అయితే నమోదయ్యాయి. అత్యధికంగా అటు కేరళలో, మహారాష్ట్ర, ఢిల్లీలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే ఏపీలో కొత్తగా ఒక 3 కేసులు, హైదరాబాద్ లో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఏది ఏమైనా ఇప్పటికీ 1000కి పైగా కేసులు రికార్డ్ అయ్యాయి. గత వారం రోజుల్లోనే దాదాపు 780 మంది వరకు కరోనా బారిన పడ్డట్టయితే కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఏపీలో కొత్తగా ఒక 3 కేసులు అయితే రికార్డ్ అయ్యాయి. గుంటూరు తాడేపల్లిలో ఆసుపత్రిలో ఒక 3 పాజిటివ్ గా వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే దాదాపు 83 ఏళ్ల వృద్ధుడు కూడా, అంటే ఆ పాజిటివ్ వచ్చిన దాంట్లో ఒక అత్యధిక వయస్సు, అంటే దాదాపు 83 ఏళ్ల వృద్ధుడు ఉన్నట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఆ వృద్ధుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే కూడా అనుష, హైదరాబాద్ లో కేసులు పెరుగుతున్నాయి. దాదాపు మొన్న మనం చూస్తున్నట్టయితే కూకట్పల్లిలో ఉన్నటువంటి డాక్టర్ కి కేసు తనకి పాజిటివ్ రావడం జరిగింది. తర్వాత తనని ట్రీట్మెంట్ చేస్తూ తన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి కూడా కోవిడ్ టెస్ట్ చేసి క్వారంటైన్ లో ఉంచుతామన్నట్టుగా కూడా డాక్టర్స్ తెలిపారు. అయితే చాప కింద నీరులా విస్తరిస్తుంది. మొన్న అంటే దాదాపు 3 సంవత్సరాల కిందట దేశమంతా, దాదాపు దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ ఎంత సెన్సేషన్ అయిందో మనకు తెలుసు. అయితే మొన్నటి వరకు దేశం బయట ఉన్నటువంటి వైరస్ ఇప్పుడు మన దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. మొన్నటి వరకు మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ వైరస్ నిన్నటి నుంచి మన తెలుగు రాష్ట్రాలకు కూడా, అంటే దాదాపు 4 నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఢిల్లీ, ముంబైని గడగడలాడిస్తున్న కోవిడ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా తన ఉనికిని చాటుతోంది. ఇటు హైదరాబాద్ కూకట్పల్లి డాక్టర్ కి సంబంధించినటువంటి పాజిటివ్ కేసే కాకుండా మరొకసారి ఇంకా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు చూస్తున్నట్టయితే తెలుగు రాష్ట్రాలు ఇటు గుంటూరు, ఏలూరు కూడా కేసులు మెల్లిమెల్లిగా పెరుగుతూ వస్తున్నాయి. అయితే గాంధీ హాస్పిటల్లో కూడా అనుష, హైదరాబాద్ లో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ దాదాపు 75 బెడ్లతో ఒక ప్రత్యేక కోవిడ్ వార్డు అయితే ఏర్పాటు చేశారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్లో దాదాపు 60% వరకు ఈ వైరస్ నమోదవుతున్నట్టు కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. దగ్గు, జలుబు ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకోవాలంటూ కూడా చెబుతున్నారు. అయితే ఎలాంటి భయాలు వద్దని తమ వద్ద స్పెషల్ డాక్టర్లు ఉన్నారంటూ కూడా ఇటు గాంధీ హాస్పిటల్ డాక్టర్స్ కూడా స్పష్టం చేస్తున్నారు. అలాగే కరోనా మార్గదర్శకాలను వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేస్తుంది. ఎక్కువగా జనాభా ఉన్నటువంటి ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ఉండాలంటూ కూడా చెబుతున్నారు అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ.